అందరి చూపు, అందరి ఆలోచన, అందరి దృష్టి, అందరి ఆసక్తి అయోధ్యపైనే ఉంది. హిందువుల జీవితకాలపు కళ నిజం కాబోతున్న రోజు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో భావోద్వేగం పెరిగిపోతోంది. శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువు తీరే చారిత్రక, మహిమాన్విత, మహాద్భుత క్షణానికి ప్రత్యక్ష సాక్షులుగా మిగిలేందుకు ఆ మహోజ్వల ఘట్టాన్ని మనసు పొరల్లో చెదరని జ్ఞాపకంగా నిలుపుకునేందుకు దేశ విదేశాల్లో రామభక్తులు ఎదురుచూస్తున్నారు. పురాణ ఇతిహాసాల్లోనే కాదు, వర్తమానంలోనూ రామనామానికి హిందువులకు ఉన్న బంధం అద్వితీయం, అనిర్వచనీయం. అందుకే రామజన్మభూమిలో సీతారామచంద్రులు సగర్వంగా కొలువుదీరడం మన కాలపు మహోన్నత దృశ్యం. అందున అసలు సాధ్యం కాదేమో అనుకున్నది సజీవ సాక్ష్యమై కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంటే ఇంతకు మించిన అపురూప సన్నివేశం మనందరి జీవితకాలంలో ఇంకేముంటుంది? అందుకే రామభక్తులంతా చలో అయోధ్య అంటున్నారు. దేశంలో అన్ని రోడ్లు అయోధ్యకే దారి తీస్తున్నాయి. అయోధ్య వెలిగిపోతోంది. భారత ఆధ్యాత్మిక వైభవానికి చిరునామాగా మారుతోంది. అయోధ్యకు అందరి ఆశీర్వాదాలు అందుతున్నాయి. దేశమంతా రామనామ స్మరణతో మారుమోగుతోంది. కలియుగంలోని అయోధ్య త్రేతాయుగం నాటి అయోధ్య ఆనవాళ్లను గుర్తు చేస్తోంది. శ్రీరాముడు పుట్టి పెరిగిన నేల, వ్యక్తిత్వంతో, పాలనతో ఆయన్ను యుగ యుగాలకు ఆదర్శప్రాయుడిగా నిలిపిన అయోధ్య భూమి బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో పులకించబోతోంది. రామగాథలు వింటూ, రామచంద్రుని కథలు చెప్పుకుంటూ, రాముడిలా ఉండడమే జీవితానికి పరమావధి అని తెలుసుకుంటూ పెరిగిన హిందువులకు అయోధ్యలో ఆవిష్కృతం కాబోతోన్న అద్భుత ఘట్టాన్ని తలుచుకుంటేనే భక్తి పారవస్యం కలుగుతోంది. కొన్నేళ్ల క్రితం వరకు కూడా ఈ దేశంలో ఇదొకటి సాధ్యం అంటే నమ్మేవారి కంటే నమ్మని వారే ఎక్కువ. కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యమవుతుంది. కళ్ల ముందు మహిమాన్విత దృశ్యం కనిపించబోతోంది. రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్ఠ ఘటనతో 100 సంవత్సరాల చరిత్ర కొత్త మలుపు తీసుకోబోతోంది. అందుకే దేశమంతా అయోధ్య వైపే చూస్తోంది. ఊరు వాడ అంతటా రామనామ స్మరణ తప్ప మరేమీ వినిపించడం లేదు. ఈ నెల 22న మధ్యాహ్నం 12:20 అయోధ్య రామ మందిరంలోని గర్భగుడిలో సీతాంజనేయ లక్ష్మణ సమేత శ్రీరాముడు కొలువు తీరనున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆహ్వానం అందినవారు మాత్రమే అయోధ్యకు రావాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరింది. భక్తులు ఇళ్లలోనే ఉండి రామజ్యోతి వెలిగించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో ఊరేగింపులు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో భజనలు, కీర్తన కార్యక్రమాలు సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మొత్తం రామచరిత్ మానస్ పారాయణం జరుగుతోంది. ఈ నెల 14 నుంచి మార్చి 24 వరకు అయోధ్యలోని అన్ని దేవాలయాల్లో రామాయణం, భజన కీర్తనలు, రామచరిత మానస్తో పాటు సుందరాకాండ పఠనం నిర్వహించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. వాటిలో తనకు నచ్చిన వాటిని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. స్వస్తి మెహుల్ అనే సింగర్ రాముడు వస్తున్నాడు అని పాడిన పాట, శ్రీరామ్ ఘర్ ఆయే పేరుతో గుజరాత్కు చెందిన ప్రముఖ జానపద గాయని పాడిన పాటను షేర్ చేశారు. ఆ పాటల అర్థం వివరిస్తూ ట్వీట్ చేశారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా స్వామివారి అక్షింతలను ఇంటింటికి పంచుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపుతోంది.
మహావిష్ణువు అవతారాల్లో భాగమైన శ్రీరాముడి వేడుకల్లో పాల్గొనే భక్తులు వివిఐపీలకు తిరుపతి దేవస్థానం ద్వారా సాధారణంగా పంపిణీ చేసే తిరుమల లడ్డూ బరువు 75 గ్రాములుంటుంది. అయోధ్య వేడుక కోసం ప్రత్యేకంగా 25 గ్రాముల లడ్డూలు తయారు చేస్తున్నారు. అయోధ్య ఆలయం ప్రాశస్త్యం ఏంటి? ఏ శైలిలో నిర్మించారు? దేశం నలుమూలల నుంచి ఎంతమంది భక్తులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కానున్నారు? అయోధ్య రాముణ్ణి భక్తులు ఏ సమయంలో దర్శించుకోవచ్చు? ఇవన్నీ భక్తుల మదిలో మెదిలే ప్రశ్నలు. వీటికి కూడా అయోధ్య రామాలయ తీర్థ ట్రస్టు సవివరంగా ఆ విషయాలను భక్తుల ముందు ఉంచింది. జనవరి 22న అయోధ్యలో జరగబోయే శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రపంచవ్యాప్తంగా హిందువులు రామ భక్తులు ఎదురు చూస్తున్నారు. రామాలయాన్ని నాగర్ శైలిలో నిర్మించారు. మొత్తం 3 అంతస్తులుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. తూర్పు పడమర పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు ఉంది. ఆలయంలో 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం, మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటాయి. గర్భగుడిలో పాలరాతితో చేసిన బంగారు పూత పూసిన 8 అడుగుల సింహాసనంపై కొలువు తీరనున్నాడు కౌసల్య పుత్రుడు. ఆలయంలో 5 మండపాలు ఉన్నాయి. స్తంభాలు, గోడలపై దేవతల విగ్రహాలు చెక్కారు. దేవాలయం చుట్టూ దీర్ఘ చతురస్రాకారంలో గోడ ఉంటుంది. ఇది 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పు ఉంటుంది. 4 మూలల్లో సూర్యుడు, భగవతి, గణపతి శివాలయాలు ఉన్నాయి. పౌరాణిక కాలం నాటి సీతాకూపం గుడి దగ్గర ఉంటుంది. ఆలయాన్ని తేమ నుంచి రక్షించడానికి గ్రానైట్ తో 21 అడుగుల స్తంభాన్ని నిర్మించారు. ఆలయ సముదాయంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం, అగ్నిమాపక నీటి వ్యవస్థ, స్వతంత్ర విద్యుత్ కేంద్రం ఉన్నాయి. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి సజీవ సాక్ష్యంలా అయోధ్య ఆలయం కొలువు తీరింది. రామాలయంలోకి తూర్పు దిశ నుంచి ప్రవేశం ఉంటుంది. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తన మండపాలు అనే 5 మండపాలు ఉన్నాయి. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు ఇలా అంతటా రాతినే ఉపయోగించారు. ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీట్ వంటి వాటిని వాడలేదు. ప్రధాన ఆలయాన్ని L&T కంపెనీ నిర్మించగా ఉపాలయాలు, ఇతర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. భూకంపాలను సైతం తట్టుకునేలా ఆలయ నిర్మాణం జరిగింది. 2500 ఏళ్ల పాటు ఏ విపత్తునైనా తట్టుకుని ఆలయం మనుగడ సాగించగలదు. వసుదైక కుటుంబం అన్న భావనను ప్రతిబింబించేలా ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని, 2587 ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు. 27 నక్షత్రాలకు గుర్తుగా 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని బట్టి ఆ చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. రామ మందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామ నవమి రోజు సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. ఆలయ నిర్మాణానికి 1400 నుంచి 1800 కోట్లు ఖర్చవుతున్నాయి. 2020 ఆగస్టు 5న భవ్య రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మొత్తం ఆలయంలో అన్ని నిర్మాణాలు 2026 నాటికి పూర్తవుతాయి. ప్రాణ ప్రతిష్ఠ
ప్రతిష్ఠ తర్వాత సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులు జగదభిరాముణ్ణి దర్శించుకోవచ్చు. శ్రీరామచంద్రునికి రోజు 3 హారతులు ఇస్తారు. ఉదయం 6:30 గంటలకు శృంగార్ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, రాత్రి 7:30 గంటలకు సంధ్యా హారతినిస్తారు. భక్తులందరికీ ఉచిత ప్రవేశం అందుబాటులో ఉంటుంది. అయితే ప్రత్యేక దర్శనానికి మాత్రం 100 నుంచి 300 రూపాయల టికెట్ ధర ఉంటుంది. రామప్రసాదం ఉచిత పంపిణీ కూడా జరుగుతుంది. ఆలయంలో ఫోటోలు, వీడియోలపై నిషేధం అమలు చేస్తారు. ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి 4000 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. మొత్తంగా అయోధ్య భారతీయ ఆధ్యాత్మికతకు చిరునామాగా మారుతోంది. ఇప్పటికే అయోధ్య రూపురేఖలు మారిపోయాయి. అయోధ్య రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, అయోధ్య ఎయిర్పోర్టుల నిర్మాణంలో కూడా రామాయణం స్ఫూర్తే కనిపిస్తోంది. ఇక నుంచి అయోధ్య ప్రపంచ పర్యాటకులకు కేంద్రంగా మారనుంది. అంతేకాదు, రామజన్మభూమిలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠతో భారతదేశ ముఖ చిత్రం కూడా మారబోతోంది.